ఏంటి మీ అనుభవం చెప్పు అందరికి. సార్ టీఎస్పీ కంపెనీ వాళ్ళు అంటే వాళ్ళు ఒక బళ్ళు తోలేవాళ్ళు అన్నమాట. ఆ వాళ్ళు మాకు సహాయం ఇచ్చినారు. బండ్లు తోలేవాళ్ళు. ఆవిడ టీఎస్ అని కూడా తెలియదు, టీవీఎస్ కూడా తెలియదు. అదే మా తల్లి, ఇప్పుడు మీరు చూశారు కదా, ఆవిడికి బండ్లు తోలేవాళ్ళు అంటుంది, అంటే టీవీఎస్ అని. అంటే పాపం చాలా మంచి వాళ్ళు వీళ్ళు. వాళ్ళకు మామూలుగా ప్రపంచంలో ఏం జరిగినా పట్టించుకోరు, అందుకే బ్యాక్వర్డ్ లో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చెప్పమ్మా. ఈ రోజు ఎక్కడికొచ్చి మాట్లాడగలిసినామంటే మాకు త్వరలో ఏడన్నా చూసుంటావు సార్. మేము బయటకు వచ్చి మాట్లాడి ఏడన్నా కూర్చొని ఇలా మాకు బాగా మా కూలి చేసుకొని బతికిపోయే వాళ్ళం మేము. మా సార్ వాళ్ళు వచ్చిన తర్వాత 3 అడుగులు ముందుకేసి మమ్మల్ని బయట తీసినాడు. చాలా సమయం పట్టింది 3 అడుగులు తీసుకురావడానికి. అవును సార్, 3 నెలలు మాతో పలకల మేము పలకల వాళ్ళతో మీకు సహాయం చేస్తాము రండి, మీకు ఆధార్ కార్డు ఎత్తుకోరండి, మేము చేస్తామన్నా మేము సమాధానం బాల. ఎందుకంటే మేము ఒక బహిస్తులంగా ఒక ఎడారిలో ఒక అడవిలో ఉన్నాం సార్. మేము అది ఊరుగా లేదు, ఊరు చాలా దూరం. ఊరే ఉండదు మాకు, లేదని చెప్పలా, దూరంగా ఉన్నది, ఒక అడవిగా ఉన్నది. మా కలెక్టర్ సార్ కూడా వచ్చి చూసినాడు కదా, మా ఊరు వచ్చి చూసేసినాడు మా సారు. కలెక్టర్ మాట కూడా మీరు వినరు కదా. ఆ విధంగా ఉన్నాము. ఇప్పుడు మా సార్ వాళ్ళు వచ్చి మాకు మంచి మంచి మాటలు చెప్పి ఈ విధంగా మన దగ్గరికి బాధ రండి, మనం మాట్లాడదాము, మీరు ముందు బాగొద్దు మేము ముందు పోతాం, మాకు వెనక మీరు రండి, మీకు మంచి చేస్తాము, మీకు సహాయం చేస్తాం అంటే 3 నెలల నుంచి సహాయం పడి అప్పుడు మా ఊరికి ఒక ఆధార్ కార్డులు బయట తీసి అప్పుడు మా ఊరు అనేది ముందు కాలం బ్రిడ్జి లగసాట్లు ఉన్నాం సార్. మేము ఈ పక్క నుంచి ఆ పక్క దాటుకోలేకుంటున్నాం. అది బ్రిడ్జిలు పోసినారు, ముందు బ్రిడ్జిలు పోసి మమ్మల్ని ఆ పక్కకి ఈ పక్కకి దాటిస్తున్నారు. మళ్ళీ తర్వాత నాకు కిడ్నీ ప్రాబ్లమే, మా ఆయన గడి కిడ్నీ ప్రాబ్లం, మాకిద్దరు కిడ్నీ ప్రాబ్లాలే. అంతకంటే ముందు 4-5 చనిపోయినారు ఆ ఊర్లో బోర్ నీళ్ళు తాగి. అంటే సౌండ్ నీళ్ళు సార్ అవి తాగి మేము చాలా ఇబ్బంది పడిపోయినాం. అంతలేక మా సార్ వాళ్ళు వచ్చినారు కదా, నేను అడిగిన సారు మాకు మంచి నీళ్ళు ఏంటి సారు, ఉప్పు నీళ్ళు సౌండ్ నీళ్ళు తాగి మా జీవితాలు బాగలేవని సార్ వాళ్ళకి మా కాడ రిపోర్ట్లు ఎత్తుకొచ్చి మా సార్ వాళ్ళు చూపించిన నేను. అయ్యో చాలా ఇబ్బందుల్లో ఉండారు మీరని మాకు వాటర్ పాయింట్ కట్టించేసినారు. వాటర్ పాయింట్ కట్టించి ఆ నీళ్లు తాగి మేము ముందు చేసుకుని నా పాట మాకు ఒక రవ్వ ఆరోగ్యంగా మా పిల్లలు కానీ మేము కానీ బాగున్నాం. ఇప్పుడు గొర్రెలు అయితే ఏడాడ ఉండేవాళ్ళం, మేము కూలి బతి పోయేవాళ్ళం, లేకుంటే ఇళ్ళకాడ ఉండేవాళ్ళం. సరే వీళ్ళకి ఏం పనులు లేకుండా ఉండారని మా సార్ వాళ్ళు మాట్లాడి గొర్రెలు రాయించి గొర్రెలు తెచ్చేసినారు. ఒక 11 కుటుంబరాలకి 9 గొర్రెలు ఒక పుటరి మాకు ఇచ్చినారు. అవి కష్టపడి మేపుకుంటా ఇప్పుడు మేము బతుకుతా ఉన్నాం. అయితే మాకు దంతో ఏదన్నా వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళు ఎట్టున్నారో ఏందని మన వస్తున్నాయి కదా సారు జబ్బులు ఆడికి పోయి మాకు చేపించినారు. మళ్ళీ అంటే 5 మందికి 6 మందికి కళ్ళు కనపడకపోతే ఆపరేషన్ చేపించినారు. మాకు ఇంటికి 10 కోళ్ళు ఇచ్చినారు. అంతా మాకు బాగా సహాయం అందుతుంది. నువ్వు కూడా చేసినావు సార్ మాకు ఇప్పుడు రోడ్లు స్తంభాలు, నీ సహాయం కూడా మాకు వస్తుంది సార్. ఇప్పుడు నీ సహాయం కూడా మాకు వస్తుంది. ఇప్పుడు నమ్మకం వచ్చిందమ్మా మీకు, బాగుపడతామని పైకి వస్తాం నమ్మకం వచ్చిందా? నిజమన్నా, నమ్మినాం అన్న చంద్రబాబు అన్న, నమ్మినాం. సహాయం కూడా మాకు వస్తుంది అన్న. ఇప్పుడు రోడ్లు స్తంభాలు 5 కాలువలు అన్ని వస్తున్నాయి అన్న ఇప్పుడు మా ఊరికి. ఇంతవరలో మాకు వచ్చిన చుట్టాలు మమ్మల్ని ఏమన్నారు తెలుసా, ఈ అద్దనులో ఈ అడవుల్లో ఈ లైట్లు లేకుండా ఎందుకు ఉండేవాళ్ళు అని అన్నారు. మమ్మల్ని అన్నారు, మమ్మల్ని గేలి చేసిపోయినారు. ఇప్పుడు మా మిద్దెల్లో వాళ్ళు వెళ్ళకపోతే మాకు సగ్గిది. ఇప్పుడు మా మిద్దెలు కదా, మీ మిద్దెలే బాగున్నాయి వాళ్ళ మిద్దెల కంటే. మా మంచి మిద్దెలు కదా ఇప్పుడు, అంటే బాగున్నాయి మిద్దెలు. 6 రూములు, బాగా మేకలు పొద్దుగుకలే గొర్రెలు మేకలు వచ్చుకుంటా ఊరి మీద బ్రహ్మాండంగా కడుపు నిండిపోతుంది. ఇన్నాళ్ళు మా సార్ వాళ్ళు వస్తున్నారంటే మేము దానికి ఉండేవాళ్ళం, ఏంటంటే మేము చెప్పలేక. ఓకే అమ్మా, గుడ్. ఇప్పుడు మీరు చూశారు, ఇది నిజమైన మోడల్. నేను టీవీఎస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసన్ గారు. చెప్పు అడుగు, కోరిక కోరు.
మాకు రచ్చ కావాలి సార్, మాకు రచ్చ కావాలి సార్, రచ్చ కావాలి సార్ మాకు. రచ్చబండ ఆ రచ్చబండ కావాలా? మా ఊరికి తగ్గట్టు రచ్చబండ ఉంటే మాకు వచ్చిన చిన్న పెద్ద మా బిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఇప్పుడు మా బిడ్డలు చేసుకుంటారు ఎవరైనా. అంతవరకు పేదవాళ్ళం కదా, సరిలే ఊరికి కమ్యూనిటీ హాల్ కావాలి, మంచి హాల్ ఈ మరి కావాలి. రచ్చ కావాలి, మేము 10 మంది కూర్చునేదానికి. అదే అందుకని అది కావాలా. అక్కడ పెళ్లిళ్ళు కావాలని చేసుకోవచ్చు, మీటింగ్లు కావాలని పెట్టుకోవచ్చు, 10 మంది కూర్చోవచ్చు. కార్యాలు చేసుకోవాలన్నా ఏదైనా 10 మంది కూర్చొని మాట్లాడుకుంటాం. ఎంతమంది మీ ఊర్లో ఎంతమంది ఉంటారు? 25 కుటుంబాలు ఉన్నాం సార్ మేము. ఓకే, మంచిది. ఒక 150 మంది పెట్టేట్టుగా మంచి హాల్ కట్టిస్తాం. అక్కడే పెళ్లిళ్ళు చేసుకోవడం అన్ని చేసుకోవచ్చు. ఇమేడి కట్టిస్తాం. ఓకే తల్లి, నువ్వు బాగుంటావు మేము బాగుంటాం అన్నా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. బాగుంటావు మేము బాగుంటాం అన్నా.